జగన్ వర్సెస్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఉంది. అలాగే షర్మిల కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలుస్తారంటే లాస్ట్ టైం ఒక్కసారి చీటిండి ఒకసారి చీటిండి అంటే జగన్ కేసాము. బట్ జగన్ వచ్చి చేసింది అయితే ఏం లేదు. కాకపోతే ఇస్తున్నాడు పిల్లలకి స్కూల్కి డబ్బులు ఇస్తున్నారు కానీ వాటి వల్ల ఏ యూజ్ రావట్లే. సో జగన్ మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి చేసుకుంటాం. నెక్స్ట్ టైం గెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఆంధ్రాలో ఐటీ తీసుకురావాలా, అక్కడ రోడ్లు చక్కగా లేవు. మెయిన్ ఏంటంటే రాజధాని ఏదంటే చెప్పుకోలేకపోతున్నాం. అది సిగ్గు చేయటం అవుతుంది మాకు ఆంధ్ర వాళ్ళకు. రాజధాని ఏదంటే ఎక్కడుందంటే చెప్పుకోలేకపోతాం. 10 సంవత్సరాలు అవుతుంది విడిపోయి. ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది. ఆంధ్రాలో ఏది అమరావతి, వైజాగ్, కడప ఏది చెప్పుకోలేకపోతున్నాం అన్న. మీకు జగన్ గారి నుంచి ఒకటి రాజధాని ఒక్క ఇబ్బంది ఒకటే ఉన్నది, మిగతా ఇబ్బందులు ఏవి లేవా? ఇబ్బంది ఎందుకు లేవన్నా? ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఏముందన్న? ఆంధ్రప్రదేశ్లో ఒకటంటూ ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు డెవలప్మెంట్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సంవత్సరానికి లక్షల మందిలో చదువుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు, డిగ్రీలు కానీ బీటెక్లు కానీ. ఆ చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు. ఏం చేయాలి? ఇప్పుడు వాలంటీర్లు అంటే నెలకు 5,000 వాళ్ళకి వేస్తున్నారు, ఇంకంతే. ఏది మిగతా జాబులు లేవు. అది ఏం చేయాలో అర్థం కాని స్టేజ్ యువతది. చదువుకొని బయటకు వస్తున్నారు, హైదరాబాద్ వచ్చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ అని బయటకి వెళ్ళిపోతున్నారు తప్ప ఆంధ్రాలో చదువుకొని ఆంధ్రాలో జాబ్ చేసుకునే పరిస్థితి లేదు. చదువు బాగానే ఉంది, చదువు బాగానే, విద్యా వ్యవస్థ బాగుందా ఆంధ్రాలో? చదువుకొని బయటకు వస్తున్నారన్న బాగానే. విద్యా వ్యవస్థ బాగుంది కానీ ఒకటి ఉపాధి కోసం ఐటీ కంపెనీలు లేవు అంటున్నారు, అంతే. ఉపాధి లేదన్న ఆంధ్రాలో. ఎవరు వస్తే ఐటీ కంపెనీలు వస్తాయి ఆంధ్రాకు? నేనైతే చంద్రబాబు అనుకుంటున్నా. చంద్రబాబు పాస్ట్లో కూడా బాగా చేశాడు. ఇక్కడ హైదరాబాద్ ఐటీ అంటే మెయిన్ చంద్రబాబు గుర్తొస్తున్నాడు. చంద్రబాబు వస్తే బాగా చేస్తాడు అని అనుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉన్నారు కదా, మరి అప్పుడే ఐటీ కంపెనీలు ఆయన తీసుకురాలేడా? అప్పుడు ఈ అమరావతి తీసుకురావడానికి చేశాడు కదన్న. కొంతవరకు అయితే ల్యాండ్ అక్వైర్ చేసుకొని ల్యాండ్ తీసుకొని అక్కడ అమరావతి అని ఒకటి వేసాడు. 60% కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ టైం వస్తే చేసేవాడేమో. అందులో జగన్ వచ్చి మాకొకసారి సీట్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చాము, ఏమీ చేసింది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో పిల్లలకి ఇది వసతి దీవెన, విద్యా దీవెన అంటూ డబ్బులు వేస్తున్నాడు. అదైతే బాగానే వేస్తున్నాడు. అంతకుమించి నాకైతే డెవలప్మెంట్ కనపడలేదన్న జగన్ వచ్చిన తర్వాత. ఐటీ అనేది ఒకటి డెవలప్ అయిన తర్వాత, అమరావతి డెవలప్ అయిన తర్వాత తీసుకొద్దామని ప్లాన్లో ఉన్నాడో ఏమో మనకైతే తెలియదు. ఆ 4-5 ఇయర్స్లో చంద్రబాబు కూడా ఐటీ అని తీసుకురాలేదు. సో నెక్స్ట్ తీసుకొస్తాడనే థాట్ అయితే ఉంది. అది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అవుతా అంటే మరి సీఎం అయితే బెటర్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ అనేది చెప్పలేమన్నా. అది పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడో తెలియదు మనకు, ఆయన సంగతి. సో వాళ్ళిద్దరు పోటీ చేసినా కానీ సీఎం అయితే చంద్రబాబు అవ్వాలనే కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేయాలి. ఎందుకంటే ఈ రాజకీయాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ జగన్ చంద్రబాబు తిట్టుకున్నట్టు అలా తిట్టుకుంటే ఈ నచ్చట్లేదన్న. ఎందుకు అలా ఉండకూడదు? రాజకీయాలు అంటే ఉండాలి. వాళ్ళకు ఎన్ని పక్షపాతాలు ఉన్నా కానీ అలా తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, వాళ్ళ డబ్బులు లాక్కోవడం, వీళ్ళ డబ్బులు లాక్కోవడం ఇలాగే ఉంటుంది. కానీ రాజకీయాలు అలా ఉండకూడదు అన్న. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు కొత్త ఎంట్రీ ఇచ్చారు షర్మిల గారు. కొత్త ఏం కాదు, పాతదే. కానీ కాంగ్రెస్ కు కొత్తగా మళ్ళీ పిసిసి చీఫ్ తీసుకుంది. మరి కాంగ్రెస్ ఏమైనా గెలవబోతుందా సీట్లు? కాంగ్రెస్ అనేది చెప్పలేమన్నా. ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. అక్కడ వాళ్ళకు నచ్చితే అది చెప్పలేం. మ్యాక్సిమం తక్కువ పర్సంటేజే. ఆంధ్రాలో అయితే కాంగ్రెస్కి తక్కువే నాకు తెలిసి. అంత షర్మిల అయితే అంత ఏం గెలవదు. ఏపీ రాజకీయాలకు షర్మిల రావడం వల్ల జగన్ గారికి ప్లస్సా లేకపోతే చంద్రబాబుకు ప్లస్సా? ఏమన్నా చంద్రబాబుకే అవ్వచ్చు ప్లస్. జగన్కి అయితే మైనసే. సొంత చెల్లి ఆయనకు ఆపోజిట్గా పోటీ చేస్తుంది. అది జగన్ చేసుకున్న మిస్టేకే. వాళ్ళ చెల్లికి వాళ్ళ అమ్మకు కూడా నచ్చట్లేదు జగన్. సో అది జనాలకి ఎలా నచ్చుతారన్న. ఆయన చేసుకున్న రాజకీయం అట్టాడిది, ఆయన చేస్తున్న రాజకీయం అట్టాడిది. జగన్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అలాగే అధికారంలోకి చంద్రబాబు వస్తున్నారని అంటున్నారు, వాళ్ళు ఎన్ని గెలవబోతున్నారు? అది మనం అయితే చెప్పలేమన్నా. మ్యాక్సిమం మొన్న ఏదో యూట్యూబ్లోనే దేంట్లో చూశాను. యూట్యూబ్లో 75% చంద్రబాబుకే ఉంది. సో మిగతా 25%లో 20% ఈ జగన్కి, 5% ఏదో మిగతా పార్టీలకు ఉందన్న. రాజధాని ఏదైతే బాగుంటుంది, ఏ నగరం ఎంచుకుంటే బాగుంటుంది? అమరావతి అన్న. మెయిన్ అమరావతి అన్నిటికీ మిడిల్లో ఉంటుంది. సో అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి మిడిల్లో ఉంటుంది. అమరావతి అయితేనే బాగుంటుంది అన్న. కర్ణాటకలో 6 గ్యారంటీ పథకాల వల్ల ప్రభుత్వం అక్కడ ఏర్పడ్డది. అలాగే తెలంగాణలో కూడా 6 గ్యారంటీల పథకం వల్ల ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి 6 గ్యారంటీలు వస్తే బాగుంటుందా? 6 గ్యారంటీలు అంటే అది మంచిగా ఇస్తే బాగానే ఉంటుంది అన్న. ఇబ్బంది ఏముంటుంది? మంచిగా ఇస్తే బాగానే ఉంటుంది ఆంధ్రలో కూడా. సో షర్మిల అనేది చెప్పలేం. అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా కానీ ఒక మనిషి చెప్పలేము అది అనేది. షర్మిల గెలవదు అని కూడా చెప్పట్లేదు. సో తక్కువ ఉంటుంది
మెయిన్ చంద్రబాబు మీద ఆంధ్ర వాళ్ళంతా చంద్రబాబు మీద హోప్స్ పెట్టుకున్నారన్న. పాస్ట్లో బాగా చేశాడు, సో డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి, అందువల్ల అందరూ చంద్రబాబు మీద హోప్స్ పెట్టుకున్నారన్న. రెండోసారి కూడా చంద్రబాబుకి ఇస్తుండే కానీ ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అనే వరకు జగన్ గారికి ఇచ్చిర్రు అంటారు. అవునవునన్న. ఒకసారి అంటూ జగన్కి నాకు ఒకసారి ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేస్తా అన్నారు. ఇప్పుడు ప్రూవ్ చేశారు ఆయన ఏందో. ఇప్పుడు జగన్ అంటే ఎవరికి నచ్చట్లేదు అన్న. ఉద్యోగాలు కల్పించే వాలంటీర్ వ్యవస్థ కల్పించి చాలా మందికి ఉద్యోగాలు కల్పించి, అలాగే విద్యా వ్యవస్థ అయితే చాలా బాగున్నాయి, బడులు కూడా చాలా బాగా కట్టించా, అలాగే బైజూస్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఇప్పిస్తున్నా అని చెప్తున్నారు కదా. ఎక్కడన్నా అంటే విద్యా దీవెన వరకు ఇబ్బంది లేదన్న. బడులు నేను ఇంతకుముందు చదివిన స్కూల్ ఇప్పుడు స్కూల్కి కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో దాని పరంగా అయితే ఇబ్బంది లేదు, కానీ మిగతా బయట చదువుకుంటున్నారు కానీ చదువు వరకు ఇబ్బంది. చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేదు. అది మెయిన్. ఎక్కడైనా ఇండియాలో కానీ వరల్డ్లో కానీ యూత్కి ఏమీ ఉండట్లే. వాలంటీర్ అనేది కల్పిస్తున్నాడు, కానీ ఎంతమంది అన్న ఊరు మొత్తంలో నలుగురికి వచ్చా, ఆ నలుగురికి 5,000, 5,000తో నా జీవితం గడిచిపోద్ది. ఉండాలి కదా, 5,000తో జీవితం గడవదు కదా. మొత్తం మీద అయితే చంద్రబాబు గారు సీఎం అయితే బాగుంటుందని అంటున్నారు. అంటే నా మొత్తం మీద చంద్రబాబే సీఎం అవ్వాలి. ఈసారి హోప్స్ పెట్టుకున్నాం చంద్రబాబు మీదే. ఆంధ్ర బాగుపడాలంటే చంద్రబాబు మీదే ఉంది మెయిన్.